ఈరోజు దేవుని వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మోసపోకిడి దేవుడు విక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఏమి విత్తనాలు నువ్వు విత్తుతావో ఆ పంటనే భవిష్యత్తులో కోస్తావంటున్నాడు. ఈరోజు మంచి విత్తనాలు, మంచి ప్రవర్తన, మంచి యథార్థత కలిగి దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవునికి భయపడుతూ ఉన్నట్లయితే భవిష్యత్తులో మంచి పంటను నువ్వు కోస్తావు. అలా కాకుండా చెడు మార్గంలో నడుస్తూ వ్యర్థమైన అలవాట్లు గుండా వెళుతూ పైకి వేషధారణగా నేనంతా బాగానే ఉన్నానని నటిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, మోసపోవద్దు, నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు. భవిష్యత్తులో నువ్వేదైతే విత్తుతున్నావో ఆ పంటనే కోస్తావు. కాబట్టి దేవుడు విక్కిరించబడడు. ఆ రోజున అనేక మంది నువ్వు ఏ విత్తనాలు వేసావో దాని ప్రతిఫలం పొందుకున్నప్పుడు చూస్తారు.